ఫైనలీ ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2 కూడా తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిపోయింది. ఇంకా యానిమే ఎలా ఉందని చెప్పి ఒక్క ముక్కలో మీకు చెప్పాలంటే బాగుందనా, నిజం బాగుంది. ఇన్ డెప్త్ రివ్యూ గురించి మాట్లాడుకునే దానికంటే మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఫైర్ ఫోర్స్ ఇండియాలో ఎంత ఫేమస్ నాకైతే అస్సలు తెలియదు అనమాట. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నా సరే ఈ యానిమేని ఎవరు చూడడం లేదనమాట. అసలు సరైన రీచ్ కూడా లేదు ఈ యానిమేకి. లిటరలీ 3 సీజన్స్ దాదాపు 60 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి. అంతే, అన్ని కూడా తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నా సరే దీనికి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు. అండ్ ఎవరైనా కొత్తగా యానిమేని స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఫైర్ ఫోర్స్ యానిమే కూడా మంచి స్టార్ట్ అనే చెప్పొచ్చు. అండ్ తెలుగు డబ్బింగ్ నాకు తెలిసినంత వరకు ఓకేష్ గా ఉంటుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ అయితే సో గుడ్ ఉంటుంది. అండ్ ఈ యానిమేలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. అండ్ నేను చెప్తున్నా కదా, సీజన్ 1 సీజన్ 2 పీక్ ఉంటుంది. అండ్ సీజన్ 3 అనేది కొంచెం డ్రాప్గా ఉన్నా సరే ఈ సీజన్ 3 పార్ట్ 2 అనేది యానిమేషన్ పరంగా, సౌండ్ ఎఫెక్ట్స్ పరంగా అన్నిటి విషయాల్లో కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే అయింది. అండ్ ఒక ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ అయింది, ఇంకా 12 ఎపిసోడ్స్ రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ 12 వీక్స్ లో మీరు ఫైర్ ఫోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మంచి స్టార్ట్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, టోక్యో టౌన్ లో సడన్ గా కొంతమంది బాడీ లోపల నుంచి ఫైర్ అనేది పుట్టుకొచ్చి అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఇంకా వాళ్ళు చనిపోతూ ఉంటారు అనమాట. సో ఆ ఫైర్ ఫ్లేమ్స్ అనేటివి ఎంతో స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. దాన్ని ఇన్ఫైనల్స్ అంటారు. అండ్ దాన్ని నార్మలైజ్ చేయడం కోసమే ఈ ఫైర్ ఫోర్స్ టీమ్ అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఆ ఇన్ఫైనల్స్ అయితే నార్మల్ స్టేజ్ కి అయితే తీసుకొని వస్తారు. అండ్ టోక్యో టౌన్ అంతటిని కూడా వీళ్ళే కాపాడుతూ ఉంటారు. అండ్ ఈ యానిమేలో మెయిన్ ప్రొటాగనిస్ట్ పేరు అయితే మన షిన్రా అనమాట. అండ్ తనకంటే ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. అండ్ ఆ బ్యాక్ స్టోరీ చుట్టూ అండ్ తన ఆ బ్యాక్ స్టోరీని దాటుకొని ఎలా ఈ టోక్యో టౌన్ ని అండ్ ఈ వాళ్ళని కాపాడానందే ఈ యానిమే యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. అండ్ ఫస్ట్ 2 సీజన్స్ నేను చెప్పా కదా పీక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ సీజన్ 3 నిజంగానే కొంచెం డ్రాప్ అయితే అనిపించింది. మేజర్ డ్రాప్ అని కాదు, కొన్నిట్లో ఎలా డౌన్ అనిపించింది. కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి సరే, కొన్ని ఎపిసోడ్స్ నాకు ఎందుకో డిసప్పాయింట్మెంట్ ఇచ్చాయి. బట్ ఈ సీజన్ 3 పార్ట్ 2 అయితే నేను మీడియం రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బట్ నాలో ఉండే మెయిన్ క్యూరియాసిటీ ఏంటంటే మాంగా కంప్లీట్ అవ్వడానికి ఇంకా 80 చాప్టర్స్ అయితే ఉన్నాయి. బట్ యానిమే పరంగా అయితే ఇంకా 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ సీజన్ 3 పార్ట్ 2తో అయితే ఈ యానిమే మాంగాని అయితే ఫుల్లీ కవర్ చేయబోతుంది. 80 చాప్టర్స్ వీళ్ళు ఇంకా 12 ఎపిసోడ్స్లో ఎలా కవర్ చేస్తారనేది హ్యూజ్ నేను క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాను. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో మనకు తెలుస్తుంది ఈ యానిమే పీక్ ఉంటుందా అండ్ సీజన్ 3 పార్ట్ 1 మాత్రం డౌన్ అయిపోతుంది అని. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్స్ పరంగా అయితే స్టోరీ మాత్రమే ఉంది, యాక్షన్ పార్ట్ అయితే అస్సలు లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. అండ్ యాక్షన్ పరంగా కూడా ఈ యానిమే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే ఈ సీజన్ 3 పార్ట్ 2 యొక్క ఓపెనింగ్ సాంగ్ అనమాట. ఓపెనింగ్ సాంగ్ డీసెంట్ గానే ఉంది. బట్ ఓపెనింగ్ సాంగ్స్ లో వీళ్ళు ఉపయోగించే విజువల్స్ అనేవి టూ గుడ్ ఉన్నాయి. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో, జేజేకే లాగానే వీళ్ళు కూడా ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ ని స్పాయిలర్స్ రూపంలో అయితే ఈ ఓపెనింగ్ సాంగ్స్ లో పెట్టేశారు. సో నేను ఆ స్పాయిలర్స్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే యానిమే స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక స్పాయిలర్ కిందే ఉంటుంది కాబట్టి నేను అస్సలు దాని గురించి డిస్కస్ చేయను. అండ్ స్టోరీ గురించి నేను బేసిక్ మాత్రమే రివీల్ చేశాను. ఇంకా స్టోరీ చాలా కూడా ఉంది. అండ్ కొత్తగా ఎవరైనా యానిమే స్టార్ట్ చేద్దాం అనుకుంటే అస్సలు మిస్ అవ్వకూడదు యానిమే. ఓకే, దట్స్ ఆల్ దిస్ రివ్యూ. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ రివ్యూ ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి.